వెల్కమ్ విజ్డమర్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక గొప్ప ఫ్యూచర్ని బిల్డ్ చేయాలంటే ముందుగా మీరు మషీన్ లెర్నింగ్ కేటగరైజేషన్ని మాస్టర్ చేయాలి. రకరకాల ఆల్గోరిథమ్స్, సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్ మరియు రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ని అర్థం చేసుకోవడమే మన కరిక్యులంకి అసలైన బెడ్ రాక్. మనం ముందుకు వెళ్లేటప్పుడు మీ ఫోకస్ని అలాగే ఉంచండి. దిస్ క్లాస్ ఇస్ ద స్టార్ట్ టు స్టెప్ ఫార్వర్డ్ ఇంటూ అవర్ కరిక్యులం. దీన్ని మనం ఎగ్జాంపుల్స్తో స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఒక హౌస్ ప్రైస్ ప్రెడిక్షన్ డేటా సెట్ని తీసుకోండి. ఈ సినారియోలో మనకు 5 డిస్టింక్ట్ ఇన్పుట్ ఫీచర్స్ మరియు దానికి సంబంధించిన అవుట్పుట్ అంటే హౌస్ ప్రైస్ ఉంటాయి. మన లక్ష్యం ఏమిటంటే ఈ ఇన్పుట్స్ని ఉపయోగించి కొత్త ఇళ్ల ధరలను ప్రెడిక్ట్ చేసే ఒక మోడల్ని బిల్డ్ చేయడం. ఈ మోడల్ డేటాలో ఉన్న అండర్లయింగ్ ప్యాటర్న్స్ని అవుట్పుట్కి అనుగుణంగా గుర్తిస్తుంది. ఎప్పుడైతే మనం ఇన్పుట్స్ మరియు ఒక ప్రీ డిఫైన్డ్ లేబుల్ లేదా గ్రౌండ్ ట్రూత్ అవుట్పుట్ మధ్య సంబంధాన్ని కనుగొనడానికి మోడల్ని ట్రైన్ చేస్తామో దాన్నే మనం సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాము. దీనిని మీరు ఇప్పటికే సెక్షన్ 1లో చూశారు. లీనియర్ రిగ్రెషన్ అనేది సూపర్వైజ్డ్ లెర్నింగ్ మోడల్కి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇది తన ప్రెడిక్టివ్ అక్యురసీని పెంచుకోవడానికి ముందే తెలిసిన అవుట్కమ్స్పై ఆధారపడుతుంది. ఇప్పుడు మనం ఒక షాపింగ్ హిస్టరీ డేటాసెట్ని ఎగ్జాంపుల్గా తీసుకుని అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ గురించి తెలుసుకుందాం. ఈ కేసులో కూడా మనకు 5 ఇన్పుట్ ఫీచర్స్ ఉన్నాయి, కానీ మీరు ఒక విషయాన్ని గమనించవచ్చు. ఇక్కడ అవుట్పుట్ ఫీచర్ లేదు. మనం ఇక్కడ ఒక నిర్దిష్టమైన నంబర్ని లేదా కేటగిరీని ప్రెడిక్ట్ చేయడానికి ప్రయత్నించడం లేదు. దానికి బదులుగా మషీన్ లెర్నింగ్ మోడల్ తనంతట తానుగా ప్యాటర్న్స్ని కనుగొనేలా చేయడం మన లక్ష్యం. ఏ కస్టమర్స్ ఒకరికొకరు సిమిలర్గా ఉన్నారు, లేదా ప్రజలు కొనే విధానాన్ని బట్టి ఏ ప్రొడక్ట్స్ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి అనేది అది గుర్తించాలి. ఎప్పుడైతే మనం ఎటువంటి ప్రీడిఫైన్డ్ లేబుల్స్ లేదా గ్రౌండ్ ట్రూత్ అవుట్పుట్ లేకుండా కేవలం ఇన్పుట్ ఫీచర్స్ మాత్రమే ఉన్న డేటాసెట్లో ప్యాటర్న్స్ కనుగొనమని మోడల్ని అడుగుతాము, అప్పుడు మనం అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ని ప్రాక్టీస్ చేస్తున్నట్టు. డేటాను ఎక్స్ప్లోర్ చేసి దానిలో దాగి ఉన్న స్ట్రక్చర్ని బయటకు తీయడమే ఈ మోడల్ యొక్క పని. చివరగా మనం రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ గురించి తెలుసుకుందాం. దీన్ని అర్థం చేసుకోవటానికి ఒక కుక్కకి ట్రైనింగ్ ఇచ్చే ఉదాహరణని ఊహించుకోండి. మీరు ఒక కుక్కని కూర్చోమని చెప్పినప్పుడు అది మీ మాట వింటే మీరు దానికి ఒక ట్రీట్ ఇస్తారు. ఈ రివార్డ్ ద్వారా మీరు తన నుండి ఏ బిహేవియర్ కోరుకుంటున్నారో ఆ కుక్క నేర్చుకుంటుంది. అదేవిధంగా రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో ఒక మోడల్ ఒక ఎన్వైరన్మెంట్లో వరుసగా కొన్ని యాక్షన్స్ తీసుకుంటుంది. ప్రతి స్టెప్ తర్వాత ఆ మోడల్కి రివార్డ్స్ లేదా పెనాల్టీస్ రూపంలో ఫీడ్బ్యాక్ వస్తుంది. ఈ సీక్వెన్సెస్ ద్వారా వెళ్తూ ఆ మోడల్ చివరికి తన గోల్ని చేరుకోవడానికి కావాల్సిన బెస్ట్ స్ట్రాటజీని నేర్చుకుంటుంది. సరిగ్గా ఇలాగే ఏఐ చెస్ వంటి కాంప్లెక్స్ గేమ్స్ ఆడటం లేదా ఒక రోబోట్ మూవ్మెంట్స్ని మేనేజ్ చేయడం నేర్చుకుంటుంది. దీన్ని మనం రీఇన్ఫోర్స్మెంట్ అని పిలుస్తాము, ఎందుకంటే మోడల్ చేసే మంచి పనులకు ఇచ్చే రివార్డ్స్ వల్ల ఆ బిహేవియర్ మరింత బలోపేతమవుతుంది. మాతో కలిసి నేర్చుకోవడంలో మీరు చూపించిన సమయానికి మరియు శ్రద్ధకు ధన్యవాదాలు. ఈ కంటెంట్ మీకు వాల్యుయబుల్గా అనిపిస్తే దయచేసి దీన్ని ఇతరులతో షేర్ చేయండి మరియు మరిన్ని ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నాలెడ్జ్ని మరింత బలోపేతం చేసుకోవడానికి మమ్మల్ని మా లెర్నింగ్ పోర్టల్ www.wisdomers.in లో సందర్శించండి. అక్కడ మీరు మీ స్కిల్స్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లేలా రూపొందించిన ఇంటరాక్టివ్ క్విజెస్ మరియు హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ని పొందవచ్చు.